ఇప్పుడు ఇక్కడ మా సొంత గ్రామంలో ఇక్కడ ఫీల్డ్ చేయడం అయితే జరుగుతుంది. నాది కప్పట్రాల దేవనకొండ మండలం కర్నూలు జిల్లా. ఇక్కడ నా ఫ్రెండు రంగన్న ఇక్కడ 2 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. దీనికి వచ్చేసి మన భూమిత్ర ఆర్గానిక్స్ కంపెనీ వారివి 3 రకాలుగా స్ప్రే చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి వెలాక్స్, రెండోది వచ్చేసి మాస్టర్, మూడో వచ్చేసి బసవ జోడి ఇక్కడ స్ప్రే చేయించడం అయితే జరిగిందన్న. ఇక్కడ గాను ఇప్పుడు ఏ విధంగా నా ఫ్రెండు సాగు చేశారు దాని గురించి స్టెప్ బై స్టెప్ నీట్గా తెలుసుకుందాం. అలాగే మన మందులు ఏ విధంగా పనిచేసాయి అని దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సరే రంగన్న, ఇప్పుడు ఇది మన పొలమే కదా? మన పొలమే, 2 ఎకరాలు సాగు చేసిన పత్తి. మళ్ళా మనకి మొదటికి గాను మన భూమిత్ర ఆర్గానిక్స్ ఇక్కడ కంపెనీ వారు వచ్చేసి ఒకటి వెలాక్స్, తర్వాత మాస్టర్, తర్వాత బసవ, ఈ 3 కొట్టడంతో మనకి ఇక్కడ మొదట్లో వచ్చేసి ఇక్కడ కాపు విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ గొలుసు కట్టు కాపు రావడం అయితే జరిగింది. గొలుసు కట్టు కాపు వచ్చేసి ఇక్కడ ప్రతి చెట్టు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉందని మేము ఇప్పుడు ఇందాక చూసాము. ఇప్పుడు మా ఫ్రెండ్ని కూడా అడుగుదాము, ప్రతి ఒక్క రైతన్నకి అర్థమవుతుంది. పట్టుకో. సరే రంగన్న, మొదట్లో వచ్చేసి నువ్వు వెలాక్స్ కొట్టావు కదా, వెలాక్స్ కొట్టడంతో ఏమేమి పోయింది? వెలాక్స్ కొట్టడంతో ఇక్కడ పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక పోయి ముడత ఉన్నది, ఆకు నీట్గా వచ్చింది, గ్రోతింగ్ బాగా వచ్చింది. దాంతోపాటు సైడ్ కొమ్మలు ఏమైనా వచ్చినాయా? సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి వెలాక్స్ కొట్టిన తర్వాత. చెట్టు దిగుదల కూడా బాగా కనబడి ఉంటుంది. చెట్టు బాగా పెరిగింది, హైట్ పెరిగింది, గ్రోతింగ్ బాగా వచ్చింది, ఆకులు కూడా నీట్గా వచ్చినాయి. 1 నెల తర్వాత ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మరి మాస్టర్ కొట్టినావు. మామూలుగా మాస్టర్ కొట్టిన తర్వాత నీకు ఏ విధంగా రిజల్ట్ వచ్చింది? మాస్టర్ కొట్టిన తర్వాత మొగ్గ సట్టు బాగా వచ్చింది, గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది, చెట్టు ఎదిగింది బాగా. అది మాస్టర్ అనేది బాగా పనిచేసింది, రిజల్ట్ కూడా బాగా చూపించింది మాస్టర్. మళ్ళా ఈ విధంగా మీకు మొత్తానికి ఇక్కడ ఇప్పుడు కాయలు ఎక్కువైతే కనబడుతున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కాయలు ఇక్కడ 40 నుంచి 50 కాయలు అయితే కనబడుతున్నాయి చెట్టుకి. మరి ఇలా ఈ విధంగా మొదట్లో మాస్టర్ కొట్టినప్పుడు పూత చెట్టు ఉండేది కదా, పూత చెట్టు ఇట్లా వచ్చిందా ఎట్లా? పూత చెట్టు మాస్టర్ కొట్టిన తర్వాత పూత చెట్టు బాగా వచ్చింది, గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది, తెల్లదోమ పచ్చదోమ కూడా పోయింది. ఆ పూత చెట్టు ఉండడం వలన మరి బసవ జోడి కొట్టమన్నారు. బసవ జోడి కూడా కొట్టిన, ఆ పూత చెట్టు ఉన్నదల్లా ఇప్పుడు కాయగా మారింది. ఒక చెట్టు చూసుకుందరండి. ఇక్కడ చూపి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ బసవ జోడి అనమాట. ఫస్ట్లో వెలక్స్, తర్వాత మాస్టర్. ఈ మాస్టర్ కొట్టిన తర్వాత మనకి ఏమైందంటే మొత్తం పూత చెట్టుగా మారింది. తర్వాత పూత చెట్టుగా మారేది బసవతో కొట్టడంతో కాపు సెట్టింగ్ వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గొలుసు కట్టు కాపులోనే మనకి ఇక్కడ కాయ అవట కూడా కనబడతా ఉంది. ప్రతి చెట్టు కూడా చూసుకోవచ్చు, ఈ చెట్టే కాదు ఈ చెట్టు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏ చెట్టు చూసుకున్నా కానీ అంతా ఒకే విధంగానే మనకి కింది నుంచి పై దాకా కాయ అనేది మనకి కాపు సెట్టింగ్గా మనకి ఏర్పడింది అనమాట. ఇది ఎక్కడైనా చూసుకోండి, ఈ చెట్టు అనేది కాదు అంటే ఒకే చెట్టు చూపిస్తున్నాను అనమాట. అన్ని చెట్లు చూపిస్తున్నాను. ఇక చూడండి, ఎవరికైనా ఏ రైతుకైనా కానీ ఈ విధంగా రావాలి అనుకుంటే మన భూమిత్ర ఆర్గానిక్స్ వారివి కంపెనీ వారు ఖచ్చితంగా స్ప్రే చేయండి. ప్రతి రైతన్నకైతే యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇక్కడ ఈ చెట్టు తర్వాత ఆ చెట్టు చూపించాను, ఆ చెట్టు తర్వాత ఈ చెట్టు చూపించాను. ఇక్కడ మొత్తానికైతే గొలుసు కట్టు కాపులో రావడం అయితే జరిగింది. 40 నుంచి 50 దాకా కాయలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రతి రైతన్న కానీ నీట్గా అర్థమవుతుందని ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం. మళ్ళీ వీడియో కూడా ప్రతి రైతన్నకైతే ఉపయోగపడుతుంది. అవును, మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కువగా మార్కెట్లో రేట్లు అయితే ఉన్నాయి. దాని పరంగా నీ భావన ఏంటిరా? మనం చెప్పేది రైతులందరికీ ఏమనగంటే పత్తికి వచ్చేసి 10,100 పోతుంది ఇప్పుడు. ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్స్, భూమిత్ర ఆర్గానిక్స్ మందులు వాడండి, రిజల్ట్ అనేటివి బాగా వస్తాయి. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టు ఇవన్నీ కొట్టినా నేను బాగా పనిచేసినాయి. అవును, భూమిత్ర ఆర్గానిక్స్, వెలాక్స్ కానీ, మాస్టర్ కానీ, బసవ జోడి కానీ కొట్టినా. ప్రతి ఒక్క రైతు పత్తిని మనసంగా చూసుకోండి, రేట్లు అయితే ఇంకా ఎక్కే అవకాశం ఉంది. అవును, ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పడం ఏంటంటే మార్కెట్లో రేట్లు అనేది రోజు 10 నుంచి 15 రూపాయల దాకా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనిష్ట ధర వచ్చేసి మనకి 6 నుంచి 7,000 దాకా, మధ్య ధర వచ్చేసి 8 నుంచి 9 దాకా, గరిష్ట ధర వచ్చేసి 9 నుంచి 10,020 రూపాయల దాకా ఉంది. నేను ఈరోజు చూసిన డేట్కి. మళ్ళీ ఈరోజుదైతే
మళ్ళీ ఈ విధంగా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా కాపు వచ్చిందని నా ఫ్రెండ్ కూడా కానీ చెప్తున్నారు. మార్కెట్లో ఈ విధంగా రేట్లు ఉన్నప్పుడు ప్రతి రైతు కానీ ముందు పోయే అవకాశం. కాబట్టి ఇప్పుడు మా రంగన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన భూమిత్ర ఆర్గానిక్స్ వాటిని ఉపయోగించడం వల్ల ఈ విధంగా ఉంది కదరా. మీరు పోయిన సంవత్సరం ఏమైనా యూజ్ చేశారా పత్తికి? మేము పోయిన సంవత్సరం యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం పత్తికి యూజ్ చేసినాం భూమిత్ర ఆర్గానిక్ అనేది. చాలా బాగా రిజల్ట్ వచ్చినాయి. ప్రతి ఒక్క మందు రిజల్ట్ అనేది బాగా చూపించినాయి. అంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది కదా. స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. వెలక్స్ కానీ మాస్టర్ కానీ బసవజోడి కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి. మళ్ళీ వేరే మందులకి డిఫరెన్స్తో కలుపుకుంటే ఈ మందులతో కలుపుకుంటే ఏ విధంగా ఉంది రేట్ మామూలుగా రిజల్ట్? ఇవి చాలా బెస్ట్. ఇవి వేరేటివి అయితే మనం ఎక్కడ వాడలేదు. ఇక్కడే భూమిత్ర ఆర్గానిక్ హోమగ్రమాల్లో తెచ్చి వాడినాము. అంటే ఇంతకు ముందు అయితే పోయిన సంవత్సరం వేరే మందులు అయితే వాడినాము. కానీ ఇక్కడ పత్తికి మాత్రం ఇక్కడ భూమిత్ర ఆర్గానిక్స్ తోటి వాడినాము. మిగతా పంటలకి పోయిన సంవత్సరం వేరే షాప్లో వాడినాము. అంతగా రిజల్ట్ చూపించలేదు. ఇప్పుడైతే రిజల్ట్ అయితే బాగా చూపించింది. ఇప్పుడు బాగుంది రిజల్ట్ అయితే. మళ్ళీ ఖర్చు ఏ విధంగా ఉంటుందా? నీకేమైనా ఖర్చులు ఏమన్నా ఎక్కువ బాధ అనిపించా? ఖర్చులు ఏం మనం పెట్టిన పైసకి వర్త్ అనిపించేలా రిజల్ట్ చూపిస్తున్నాయి. ఇవి చాలా బాగా చూపిస్తున్నాయి. మనం ఎప్పుడు డబ్బు కోసం ఆశపడకూడదు. పెట్టాలి, పెడితేనే దాని ఫలితం ఉంటుంది. రైతు ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మన దగ్గర డబ్బు ఎంత పెట్టుబడి పెడితే అంత రిజల్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇవి పెద్దగా అయితే ఖర్చు అయితే పడలేదు. ఎలక్స్ వచ్చేసి మనకి 650 రూపాయలు పడింది ఎకరాకు గాను. మాస్టర్ వచ్చేసి ఎకరాకు గాను 800 పడుతుంది. బసవ వచ్చేసి 900 పడుతుంది. ఇప్పుడు మళ్ళీ 900 పడుతుంది కదా. బసవ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కాయలు ఇక్కడ అవుట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది మంచిగానే వచ్చింది కదా రిజల్ట్. మళ్ళీ బసవ తర్వాత ఫార్మర్ 2.0 మనది వచ్చేసి మొత్తాన్ని కాప్ సెట్టింగ్ ఈ విధంగా ఉండేది. ఇంకా ఎక్కువ కాయ అవుటగా ఇచ్చి మనకి ఒకే విధంగా పంటను చూపిస్తూ ఉందన్నమాట. అది కాయ బలానికి వస్తుంది, పూత బలానికి వస్తుంది. సైడ్ కొమ్మలు కూడా కానీ కొంచెం మంచిగా పెంచి కొంచెం పూతని ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కాయ అవుట కూడా బాగుంటుంది అన్నమాట. మరి యూజ్ చేస్తావా అన్న? యూజ్ చేసినా కాబట్టి అక్కడే తెచ్చి ఫార్మర్ యూజ్ చేస్తావా? గ్యారెంటీ కొడతాను. ఫార్మర్ అనేది కొట్టిన తర్వాత అది ఫార్మర్ అనేది కొట్టాలంటున్నారు. దాన్ని కూడా కొడతాను, గ్యారెంటీ కొడతావు. ఈ రిజల్ట్ చూసాక దాని మీద కూడా కానీ ఎటువంటి భయం లేకుండా కొడతావు? ఎటువంటి భయం లేదు. బాగా పనిచేసినవి ఇక్కడ బసవజోడి దాకైతే అది కూడా బాగా పనిచేస్తుందని నమ్మకం. మళ్ళీ చూస్తున్నారు కదా ప్రతి రైతన్న కానీ మళ్ళీ మన భూమిత్ర ఆర్గానిక్స్ భయం లేకుండా కానీ కొట్టుకోవచ్చు కదరా? భయం లేకుండా కొట్టుకోవచ్చు. భూమిత్ర ఆర్గానిక్స్ అనేటివి 100కి 100% రిజల్ట్ అనేటివి వస్తుంది. మరిగా పక్కనే మన రైతు నా ఫ్రెండ్ రంగన్న చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ 2 ఎకరాలకు గాను మొదటి నుంచి స్ప్రే చేయించాం. మంచి రిజల్ట్ ఉంది. ఒక్కసారి మీరు కాయ ఇక్కడ చూసుకోవచ్చు. చూపిమా ఇక్కడ చూసుకోండి. కింద కాపు నుంచి కూడా కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కింద కాపు కూడా కానీ ఇక మంచి అవటతో వచ్చింది. ఎక్కడైనా కానీ ఒకే విధంగా అవటగా చూపించడం అయితే జరుగుతుందన్న. మంచి కాపు సెట్టింగ్ అయితే తయారైతే అయ్యింది. చెట్టు కూడా కానీ గ్రోతింగ్ మంచి రకంగా. మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది కదా. ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. కాయ కూడా కాపు సెట్టింగ్ బాగా పట్టుకుంది. ఈ విధంగా అయితే ఎప్పుడు చూడలేదు రంగన్న. ఈ విధంగా ఎప్పుడైతే చూడలేదు. ఇవి భూమిత్ర ఆర్గానిక్ కొట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఇక్కడ పూత సెట్ అనేది చాలా మంచిగా ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడేం చూసుకోండి కాప్ సెట్టింగ్ అయితే ఎక్సలెంట్గా కనబడుతూ ఉంది. అందులో మొగ్గ సెట్ కూడా కానీ నిలబడింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లవరింగ్ ఎక్కడ డ్రాప్ కాకుండా అంతా ఒకేలాగా కనిపిస్తూ ఉందన్నమాట. ఎక్కడైనా చూసుకోండి, ఎలాగైనా చూసుకోండి. ఫ్లవరింగ్ అయితే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు మామూలు ఫ్లవరింగ్ కాదు. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది రైతన్న. మళ్ళీ ఏ రైతుకైనా కానీ భయాందోళన లేకుండా మన భూమిత్ర ఆర్గానిక్స్ కంపెనీ వారి స్ప్రే చేసుకుంటే ప్రతి రిజల్ట్ స్టెప్ బై స్టెప్ ప్రకారంగా చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ ప్రతి రైతన్నకు యూజ్ అవుతుంది కదరా. ప్రతి రైతన్న యూజ్ చేసుకోవచ్చు. బాగా 100కి 100% రిజల్ట్ అనేది చూపిస్తుంది భూమిత్ర ఆర్గానిక్స్. ఎవరైనా కొట్టుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పత్తి చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. అందువలన ప్రతి రైతు డబ్బు పెట్టుబడి పెడితేనే రిజల్ట్ అనేది బాగా చూపిస్తుంది. మరి చూస్తున్నారు కదన్నా. మళ్ళీ ఈ వీడియోతో ఇంతవరకు
మళ్ళీ రైతన్నతోనే మనం ఇక్కడ నిజస్వరూపాలే మాట్లాడాం. ప్రతి రైతన్నకు కానీ యూజ్ అవుతాయి. ఎవరికైనా కానీ మన భూమిత్ర ఆర్గానిక్స్ పెస్టిసైడ్స్ మందులు కావాలనుకుంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు అందుబాటులో ఉంటాం. మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ అన్న, అందరికి నమస్తే. చాలా బాగా మాట్లాడాము.